మంగలి 7 బంగారు గోతాలు. యక్షుడు ఆవహించిన చెట్టు కింద నుంచి ఒక మంగలి పోతూ ఉంటే, బంగారంతో నిండిన 7 బంగారు గోతాలు నీకు కావాలా అనే మాటలు విన్నాడు. అటు ఇటు చూస్తే ఆ మంగలికి ఎవరూ కనపడలేదు. 7 గోతాల బంగారాన్నిస్తావనన్న మాట ఎలాగో అతడిలో పేరాస కలిగించగా అతడు, ఆహా! తీసుకుంటాను అంటూ గట్టిగా అరిచాడు. ఇంటికి వెళ్ళు, నేనా గోతాలను నీ ఇంట్లో చేర్చాను అనే జవాబు వినివచ్చింది. ఈ విచిత్రం ఎంతవరకు నిజమో కనుక్కుందామన్న ఆత్రంతో అతడుగాడు ఇంటికి పరిగెట్టాడు. ఇల్లు చేరేసరికి గోతాలు కళ్ళ ముందు పడి ఉన్నాయి. వాటిని విప్పి చూస్తే ఒక్కటి తప్ప మిగిలినవన్నీ బంగారు నాణాలతో నిండి ఉన్నాయి. మంగలి మనస్సులో ప్రస్తుతం ఒక ప్రగాఢమైన కోరిక పుట్టింది. ఏడవ గోతాన్ని తాను నింపాలని, లేకుంటే తన సంతోషానికి వెలితి కలుగుతుందని అతగాడు తలచాడు. అందుచేత అతడు తన ఇంట్లోని వెండి, బంగారు నగల అన్నింటినీ విక్రయించి వాటిని వరహాలుగా మార్చి ఆ గోతంలో వేశాడు. కానీ ఆ గోతం నిండదే. అది ఎప్పటి మాదిరే ఉంది. దాంతో మంగలికి ఎంతో ఆరాటం పుట్టింది. తాను తన కుటుంబము తిండి తినక పస్తుండి మరికొంత ధనం పోగు చేసి ఆ గోతాన్ని నింపాలని ప్రయత్నించాడు. కానీ విచిత్రమైన ఆ గోతం ఎప్పటి మాదిరే అసంపూర్ణంగానే ఉండిపోయింది. అందువల్ల అతగాడు ఒకరోజు రాజును సందర్శించి తన రాబడి కుటుంబ పోషణకు చాలకుందని తన జీతాన్ని పెంచమని కోరాడు. ఈ మంగలి పట్ల రాజుకు అభిమానం ఉండటంతో అతడు కోరగానే రాజు అతడి జీతాన్ని రెట్టింపు చేశాడు. ఆ జీతాన్నంతా మంగలి కూడబెట్టి గోతంలో వేస్తున్నాడే గాని ఆ విచిత్ర గోతం నిండడం లేదు. చివరికి ఆ మంగలి ఇంటింటికి తిరిగి బిచ్చమెత్తనారంభించి ఆ సొమ్మును తన నెల జీతాన్ని ఆ ఏడవ గోతంలో పడవేయసాగాడు. కానీ అది ఎప్పటి మాదిరే ఉంది. అది నిండే సూచనలేవి కానరాలేదు. నెలలు గడుస్తున్నాయి. కానీ 7 గోతాల భాగ్యం కలిగిన ఆ నిర్భాగ్యపు మంగలి దుఃఖం నానాటికీ పెరుగుతుంది. రాజు అతగాడి దైన్యాన్ని, దురవస్థను కనిపెట్టి ఒకరోజు ఇలా అడిగాడు. ఓరి! నీ జీతం ఇప్పుడున్న దాంట్లో సగం ఉన్నప్పుడు ఎంతో ఆనందంగా, ఉల్లాసంగా ఉండేవాడివి. కానీ ప్రస్తుతం రెట్టింపు జీతం గడుస్తున్నా అతి దీనంగా బిక్కం వేసుకొని ఉండడానికి కారణం ఏమిటి? నీకే కీడు వాటిల్ల లేదు కదా! ఒకవేళ ఆ 7 గోతాలు గాని నీకు తటస్థపడ్డాయా ఏమిటి? ఈ మాటలు వినడంతో మంగలి ఉలిక్కిపడి, మహాప్రభో! ఎవరా సంగతి? ఏలిన వారికి తెలిపారు అన్నాడు. రాజు ఇలా పలికాడు. నీకు తెలియదా? ఎవరికి ఆ 7 గోతాలను యక్షుడు దత్తం చేశాడో అతగాడిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి. నాకు యక్షుడు ఈ గోతాలను తీసుకోమని ఇవ్వబోయాడు. కానీ ఆ ధనం దాచుకోవటానికా, ఖర్చు పెట్టుకోవటానికా అని నేనడగ్గా యక్షుడు మారు మాట్లాడక పారిపోయాడు. ఆ ధనం ఎవ్వరు వాడుకోదగది కాదని నీకు తెలియదా? అది చేజిక్కిన వ్యక్తికి దాన్ని కూడా ఇంకా కూడబెట్టాలనే కానీ ఖర్చు పెట్టాలని బుద్ధి పుట్టదు. తక్షణమే వెళ్లి ఆ దానాన్ని తిరిగి ఇచ్చివెయ్యి. ఈ సదవ ఈ సదుపదేశాన్ని విని మంగలి బుద్ధి తెచ్చుకొని యక్షుడావహించిన ఆ చెట్టు వద్దకు వెళ్లి, "ఓ యక్షుడా! ఇదిగో నీ బంగారం నువ్వే తీసుకో" అన్నాడు. సరే అని యక్షుడు మారు పలికాడు. మంగలి ఇల్లు చేరి చూసేసరికి ఆ 7 గోతాలు ఎంత విచిత్రంగా వచ్చాయో, అంత విచిత్రంగా అదృశ్యమైపోవడమే గాక, వాటితో పాటు తాను యావజ్జీవితం గడించిన ధనం కూడా ఎగిరిపోయింది. లోకంలో కొందరి స్థితి ఇలా ఉంటుంది. నిజమైన ఆదాయమేదో, వ్యయమేదో తెలియని వారికి ఉన్నదంతా నశిస్తుంది. మేకపిల్ల, తంగేడు పువ్వులు. వైశాఖ మాసంలో ఒక చిన్న మేకపిల్ల తన తల్లి వద్ద ఆడుకుంటుంది. ఉల్లాసంగా అదొక కుప్పిగంతు వేసి తల్లితో ఇలా అంది. అమ్మా! అమ్మా! అవిగో తంగేడు చెట్లు. వాటి పువ్వులను నేను కడపారా మేస్తాను. అందుకు తల్లి మేక ఇలా అంది. బిడ్డా! ఆ పువ్వులను మేయటం నీకంత సులభం కాదు. తంగేడు పువ్వులు నీ చేజిక్కటానికి ముందు అనేక గండాలు గడపవలసి ఉన్నాయి. రాబోయే భాద్రపదాశ్వయుజ మాసాలు నీకంత శుభదినాలు కావు. ఎవరైనా నిన్ను ఎత్తుకొని పోయి దుర్గాదేవికి బలి ఇవ్వవచ్చు. అది తప్పితే భయానకమైన కాళీపూజ వస్తుంది. అదృష్టవశాత్తు ఆ గండం కూడా తప్పితే ఇంకా జగదాత్రి పూజ ఉంది. ఆ సమయంలో మన జాతిలో మిగిలి ఉన్న మగ సంతతినంతా దాదాపుగా జాతరలో కడతేరుస్తారు. మహా అదృష్టవశాన నువ్వు గండాలన్నీ గడిచి బతికి పెద్దవాడివైతే దీపావళి నాటికి తంగేడు పువ్వుల విందును ఆరగిద్దువుగానిలే. అప్పుడు మంచి తంగేడు పూలు దొరుకుతాయి కూడా అంది. ఈ కథలోని మేకపిల్ల మాదిరి మన నవ యవ్వనోత్సవం కలిగించే మనోరథాలన్నిటికీ తలూపకూడదు. వాటిని తీర్చుకుందామనే అత్యుత్సాహం కూడదు. మరేమంటే జీవన యాత్రలో సంభవించే గండాలు అనేకాన్ని మనస్సులో జ్ఞప్తి ఉంచుకొని
గొంతెమ్మ కోరికలను సాధ్యమైనంత వరకు చంపుకోవడమే ఉత్తమం. కామమే బంధ కారణం. సంసారాన్ని అంటని సంసారి. సంసార మాలిన్యాన్ని అంటకుండా సంసారంలో నెలకొనటం గృహస్థుడికి సుసాధ్యమే అని నవనాగరిక విద్యాధికుడు గురుదేవులతో వాదించసాగాడు. అప్పుడు గురుదేవులు అతడితో ఇలా అన్నారు. సంసారాన్ని అంటని నీటిని సంసారి అంటే ఎలాంటి వాడో నీకు తెలుసా? తాను సంసార మాలిన్యం అంటనివాడు కాబట్టి డబ్బుతో తానెలాంటి జోక్యం పెట్టుకోడు. కాబట్టి అతడి గృహకృత్యాలను, ఆదాయాన్ని, వ్యయాన్ని అన్నింటినీ భార్య నిర్వహిస్తుంది. అందుచేత ఎవరైనా పేద బ్రాహ్మణుడు ఈ గృహాధిపతిని యాచిస్తే అతడిలా అంటాడు. అయ్యా! నేనెన్నడూ ధనాన్ని తాకను. నన్ను యాచించవచ్చు. నువ్వెందుకు వృధా కాలయాపన చేస్తున్నావు? ఆ బ్రాహ్మణుడు అతి దీనంగా ప్రార్థిస్తూ, పీడించేవాడైతే సంసారాన్ని అంటని ఈ సంసారి విసుక్కొని తనలో ఇలా అనుకున్నాడు. అతగాడికి ఏదైనా ఇస్తేనే గాని వీడి పోరు తప్పించుకునే మార్గమే లేదు. అందుచేత అతడు సరే రేపు రావయ్యా! వీలైనంత వరకు చూస్తానంటాడు. ఈ లోక ద ఈ లోక దర్శగు దర్శగృహస్థుడు లోపలికి వెళ్లి భార్యతో ఇలా అంటాడు. ఇలా చూడు, ఒక పేద బ్రాహ్మణుడు ఎంతో అవస్థ పడుతున్నాడు. అతడికొక రూపాయి ఇద్దాము. రూపాయి అనే మాట వినగానే పడగానే భార్య రౌద్రరూపం దాల్చి సాక్షేపంగా ఆహా! ఏం ఔదార్యమండి. వెనక ముందు చూడకుండా పారేయడానికి రూపాయి మీకు పులిలి విస్తరాకులా, రాళ్ళా? ఆ గృహ యజమాని నిసుకుతూ అబ్బే! ఆ బ్రాహ్మణుడు చాలా పేదవాడు. అంతకంటే తక్కువ ఇస్తే బాగుండదు అంటూ ప్రార్థనాపూర్వకంగా మనవి చేశాడు. వీలు కాదు. ఒక్క బేడా కంటే ఎక్కువ ఇవ్వడానికి వీలు కాదు. ఇదిగో బేడ మీకిష్టం వస్తే దీన్నివ్వవచ్చు అని భార్య నిర్మొహమాటంగా పలుకుతుంది. దానికి ఆ బాబు సంసార మాలిన్యం అంటని సంసారి కాబట్టి తన భార్య ఇచ్చిన దానాన్నే స్వీకరిస్తాడు. మరునాడు యాచకుడు దక్కేది ఆ బేడాని. సంసారాన్ని అంటమని చెప్పుకునే ఈ సంసారానికి నిజానికి స్వాతంత్రహీనులు తెలిసిందా? కుటుంబ వ్యవహారాలను స్వయంగా చక్కదిద్దుకోరు కాబట్టి చాలా యోగ్యులమని పావనమని తలపోసే వీరు నిజానికి భార్య చేత చీకటి మొట్టికాయలు తినే భార్యాదాసులు. కనుక వీరు సామాన్య మానవులుగా అనిపించుకోవటానికి కూడా తగరు. గోవింద దేవాలయార్చకులు. పూర్వ జయం జయపురంలోని గోవింద దేవాలయార్చకులు వివాహం చేసుకునేవారు కారు. అప్పుడు వారు ఆత్మ తేజో విరాజితులై ఉండేవారు. ఒకసారి రాజు తన వద్దకు రమ్మని వారికి కబురు చేయగా, రాజునే ఇక్కడికి రమ్మనండని బదులు చెప్పారు. కానీ కాలక్రమాన వాళ్ళ వివాహాలు చేసుకోసాగారు. అప్పుడు రాజుకిక వారిని పిలవవలసిన పనే లేకపోయింది. వారు తమంత తామే వెళ్లి మహారాజా ప్రభు మిమ్మల్ని దీవించటానికి తెంచాం. మీకోసం దేవాలయం నుంచి ప్రసాదం తెచ్చాం. స్వీకరించండి అని వేడుకునేవారు. వారా వారలా చెయ్యక తప్పింది కాదు పాపం. ఆ నిర్భాగ్యులు ఏం చేయగలరు? ఒకరోజు ఇల్లు కట్టుకునే అక్కర, మరొక రోజు పిల్లలకు అన్నప్రాసన చేసే ముచ్చట, ఇంకొక రోజు కుమార్తెలకు వివాహాలు ఇలా అడుగడుగునా అవసరాలే ఎదురైనాయి. వీటి కోసం ధనం కావాలి కదా! అందుకే రాజుగారిని యాచించక తప్పలేదాయె. ఇతరుల వద్ద సేవ చేస్తూ మీరెలాంటి నీచ స్థితిలో ఉన్నారో మీ అంతట మీకే తెలియవస్తుంది. పాశ్చాత్య పద్ధతి ప్రకారం బాగా విద్య అభ్యసించిన మీ యువకులు, మీ ఆంగ్ల విద్యా పండితులు నోరెత్తక అధికారుల చేత తన్నులు తింటున్నారు. ఈ అవమానాలకు, ఈ బానిసత్వానికి మూల కారణం మీకు తెలుసా? కామిని వ్యామోహం. ఉద్యోగ సంపాదన. ఒక పేదవాడు ఉద్యోగం లభించక ఎంతో బాధపడుతున్నాడు. అనేకసార్లు ఒక కార్యాలయానికి వెళ్లి అక్కడ పెద్ద గుమస్తాను లేక కార్యనిర్వాహకుడిని దర్శించి పడిగాపులు పడి ఉండి ఏదైనా ఉద్యోగం ఇవ్వమని వేడుకొన్నాడు. ఉందని కానీ, లేదని కానీ ఖచ్చితంగా చెప్పక అతడు "ఈరోజు కాదు రేపు రా, నన్ను అప్పుడప్పుడు చూస్తూండు" అంటూనే కాలం గడిపేస్తున్నాడు. ఈ విధంగా చాలా రోజులు గడిచిపోయాయి. ఒకరోజు ఆ పేదవాడు తన బాధలను గురించి ఒక మిత్రుడితో చెప్పుకున్నాడు. ఆ మిత్రుడు వెంటనే "నువ్వెంత తెలివి తక్కువ వాడివి. ఆ నిర్భాగ్యుడిని దర్శించటంలోనే నీ కాళ్ళు అరిగిపోయి ఉంటాయి. గులాబీ వద్దకు వెళ్లి ఆమెను బ్రతిమాలుకో. నా మాట నమ్ము. రేపే నీకు ఉద్యోగం వస్తుంది" అని చెప్పాడు. ఆ పేదవాడు ఎంతో ఆశ్చర్యపోయి అలాగే ఇప్పుడే వెళ్లి ఆమె కాళ్ళ మీద పడతానన్నాడు. గులాబీ ఆ ఉద్యోగి వంపుడు కత్తె. ఆ పేదవాడు ఆమె వద్దకు వెళ్లి "అమ్మా!
నేను చాలా దుర్దశలో ఉన్నాను. నువ్వు తప్ప నన్ను రక్షించేవారు లేరు. నేను బ్రాహ్మణ్ణి. నాకు వేరే ఆధారం లేదు అమ్మా. చాలా కాలం నుంచి ఉద్యోగం లేక బాధపడుతున్నాను. ఆలుబిడ్డలు అన్నమూ రామచంద్రాన్ని పలవరిస్తున్నారు. నువ్వొక్క మాట చెబితే నాకు ఉద్యోగం దొరుకుతుంది. ఈ పుణ్యం కట్టుకో అని బతిమాలుకున్నాడు. అంతా విని గులాబీ ఈ బ్రాహ్మణుడి దైన్యాన్ని చూసి, అయ్యో పాపం! ఈ బ్రాహ్మణుడు ఎంత దురవస్థలో ఉన్నాడో అని జాలిపడి ఇలా అంది. సరే కానీ ఎవరితో చెప్తే పని సానుకూలమవుతుంది? ఆ బ్రాహ్మణుడు వెంటనే ఇలా అన్నాడు. "నువ్వు బాబుగారితో ఒక్క మాట చెప్తే నాకు ఉద్యోగం అవుతుంది." గులాబీ ఆ రాత్రే బాబుగారితో చెప్తానని వాగ్దానం చేసింది. విచిత్రం మరునాటి ఉదయాన్నే బ్రాహ్మణుడింటికి బంట్రోతు వచ్చి నాటి నుండే ఉద్యోగం చేరవలసిందిగా బాబుగారు ఉత్తరువును విన్నవించపోయాడు. ఆ ఉద్యోగి పై అధికారితో బ్రాహ్మణుని గురించి ఇలా సిఫార్సు చేశాడు. ఇతడు చాలా యోగ్యుడు. పెద్ద పరీక్షలు నిచ్చాడు. ఇతడి సేవ మన కార్యాలయానికి ఎంతో లాభకరంగా ఉంటుందని ఉద్యోగం ఇచ్చాను. తమ దయ వల్ల చాలా అభివృద్ధి పొందిగల పొం పొందతగిన వాడతడు. కామినీ వ్యామోహ ప్రభావం ఇలాంటిది. లోకమంతా కామినీ కాంచన వ్యామోహంతో మునిగి తేలుతుంది. లోభి వర్తకుడు గురువు. ఒక పేద బ్రాహ్మణుడికి ధనికుడైన ఒక వస్త్ర వ్యాపారి శిష్యుడిగా ఉండేవాడు. సహజంగానే ఈ వ్యాపారి పరమలోభి. ఒకరోజు ఆ బ్రాహ్మణుడు తన దేవతార్చన గ్రంథాన్ని కప్పుకోవడానికి ఒక వస్త్రం కావలసి వచ్చింది. అతడు తన శిష్యుడి వద్దకు వెళ్లి అడిగాడు. అందుకు వర్తకుడు ఇలా పలికాడు. అయ్యా! 2 గడియల క్రితం చెప్పి ఉంటే మీకు కావలసిన వస్త్రాన్ని ఇచ్చి ఉండేవాణ్ణి. మీకు పనికి వచ్చే చిన్న గుడ్డె పీలిక కూడా ఇప్పుడేదీ నా వద్ద లేదు. ఎంత దురదృష్టం! కానివ్వండి, మీరడిగిన దాన్ని జ్ఞాపకంలో ఉంచుకుంటాను. అయినా మీరప్పుడప్పుడు మాత్రం జ్ఞాపకం చేస్తూ ఉండండి. పాపం ఆ బ్రాహ్మణుడు నిరాశతో వెనక్కి తిరిగాడు. గురువుకి ఈ శిష్యోత్తముడికి జరిగిన సంభాషణను వ్యాపారి భార్య తెరమరుగున ఉండి వింది. వెళ్ళిపోతున్న ఆ బ్రాహ్మణ్ణి వెంటనే లోపలికి రావించి, స్వామీ గృహ యజమానిని మీరడిగింది ఏమిటని విచారించింది. బ్రాహ్మణుడు జరిగిన ఉదంతాన్ని తెలుపగా, చిత్తం మీరింటికి వెళ్ళండి. మీకు కోరిన వస్త్రం రేపు ఉదయాన్నే మీకు చేరుతుందని వ్యాపారి భార్య చెప్పింది. రాత్రి వ్యాపారి ఇంటికి రాగానే దుకాణం మూసివేశారని భార్య అడిగింది. అవును. ఏమిటి విశేషం? అని వ్యాపారి అడిగాడు. అప్పుడే ఇప్పుడే వెళ్లి మన దుకాణంలో నాణ్యమైన 2 వస్త్రాలు అంది భార్య. వ్యాపారి ఇప్పుడు ఏమిటా తొందర? రేపు ఉదయం ఇవ్వకూడదా? ఉన్న వాటిలో కల్లా మేలైన వాటిని రేపు ఉదయాన్నే తెచ్చి ఇస్తానన్నాడు. అలా కాదు ఇప్పుడే తెచ్చివ్వాలి. లేకపోతే నాకసలు అక్కర్లేదని భార్య గట్టిగా నొక్కి చెప్పింది. పాపం ఆ నిర్భాగ్యుడు ఏం చేయగలడు? కల్లబొల్లి వాగ్దానాలతో, ఏవో మాటలతో పంపివేయడానికి గురువుగారా? ఆమె తన శయనమందిరం గురువయింది. ఇక ఏం చెయ్యడం? ఆమె ఆజ్ఞలు అప్పటికప్పుడే నిర్వర్తించబడి తీరాలి. లేకుంటే ఇంటి పోరు ఇంతింతగాదయ్యా! అన్నట్లవుతుంది. చివరికి ఆ వర్తకుడు విధిలేక అర్ధరాత్రి వేళ కొట్టు తీసి భార్య కోసం వస్త్రాలు తెచ్చి ఇచ్చాడు. మర్నాడు ఉదయాన్నే ఆ ఇల్లాలు గురువుగారికి కావాల్సిన వస్త్రాన్ని పంపిస్తూ ఇలా కబురు చేసింది. "ఇక మీద మా వద్ద నుంచి మీకు ఏమి కావాల్సి వస్తే నన్ను అడగండి. మీకు లభిస్తుంది." కాబట్టి దయామయ అయిన జగజ్జనని శరణజొచ్చి ఆమె వరప్రసాదాన్ని కోరేవారి ప్రార్థనలు ఈషన్మాత్రం కఠినమైన పితృభావంలో భగవంతుని అర్పించే వారి ప్రార్థనల కంటే శీఘ్రంగా, సులభంగా నెరవేరడానికి అవకాశం ఉందని గ్రహించవచ్చు. బాలగణేశుడు భార్య పట్ల గృహస్థ ధర్మాన్ని నిర్వర్తించకపోవడానికి కారణం ఏమిటని ఒకరు ప్రశ్నించగా, గురుదేవులు ఇలా జవాబిచ్చారు. బాలగణేశుడు ఒకరోజు పిల్లిని గిల్లాడట. ఇంట్లో వెళ్లి చూసేసరికి తన దివ్య జనని అయిన పార్వతి బుగ్గ గిల్లబడి ఉండటం చూసి, అమ్మా! నీ బుగ్గ మీద అసహ్యమైన ఈ గాయం ఎలా ఏర్పడింది అని అడిగాడు. అందుకు జగజ్జనని ఇలా జవాబిచ్చింది. ఇది నీ పనే, నీ గోటి రక్కే ఇది. గణేశుడు నివ్వెరపోయి అదెలాగమ్మా? నేను నిన్నెప్పుడు గిల్లిన జ్ఞప్తే లేదు అన్నాడు. నాయనా నువ్వు ఈ ఉదయం పిల్లిని గిల్లిన మాట మర్చిపోయావా? అని ఆ తల్లి అడిగింది. అయినా నీ బుగ్గ మీద గాయం ఏర్పడటం ఎలా జరిగింది? అని అడగగా తల్లి ఇలా అంది. వెర్రి నాయనా! ఈ జగత్తులో నేను తప్ప మరేదీ లేదు. సృష్టిజాత మంతా నేనే. నువ్వు ఎవరిని హింసించినా నన్ను హింసించిన వాడవవుతావు. ఈ పలుకులు ఆలకించిన గణేశుడు అమిత ఆశ్చర్యం పొంది తాను వివాహమాడరాదని నిశ్చయించుకున్నాడు. ఎందుకంటే తానెవరిని వివాహమాడగలడు? ప్రతి స్త్రీ తన తల్లే కదా! ఇలా సమస్త స్త్రీల పట్ల మాతృభావాన్ని పొంది అతడు వివాహమాడటం మానుకున్నాడు.
నేను గణేశుడు వంటి వాడినే. ప్రతి స్త్రీని జగజ్జననిగా భావిస్తున్నాను. ఆత్మ వికాసం మనస్సు మీద ఆధారపడింది. ఇద్దరు మిత్రులు. ఆత్మ వికాసం మనోస్థితి మీద, భావాలపైన ఆధారపడి ఉంటుంది. వికాసం హృదయం వల్ల కలగాలి కానీ, ఏ బాహ్య కర్మల వల్ల కలగదు. ఇద్దరు మిత్రులు భాగవత కాలక్షేపం జరిగే చోటికి సమీపం నుంచి పోతున్నారు. వారిలో ఒకడు అదిగో అక్కడికి పోయి కాసేపు పురాణం విందాం అన్నాడు. రెండోవాడు ఎందుకోయ్ భాగవతాన్ని వింటే ఏం లాభం? భోగం వాళ్ళ ఇంటికెళ్ళి హాయిగా కాలక్షేపం చేద్దాం అన్నాడు. మొదటి వ్యక్తి అందుకు ఇష్టపడక భాగవత కాలక్షేపం జరిగే చోటుకి వెళ్ళాడు. రెండో వ్యక్తి భోగశ్రీ ఇంటికి వెళ్ళాడు. కానీ తాను ఆశించిన ఆనందాన్ని పొందలేకపోయాడు. అందువల్ల తనలో ఇలా అనుకున్నాడు. అయ్యో! నేనిక్కడికి ఎందుకు వచ్చాను? శ్రీహరి లీలలు ఆలకిస్తూ నా మిత్రుడు ఎంత హాయిగా కాలక్షేపం చేస్తున్నాడో కదా! ఇలా అతగాడు తాను అపవిత్ర స్థలంలో ఉండి హరిని గురించే ధ్యానించాడు. మొదటి వ్యక్తి భాగవత శ్రవణం చేస్తూ కూడా దానిలో ఆనందాన్ని చూడక తనను తానిలా నిందించుకోసాగాడు. ఆహా! ఎంత బుద్ధిహీనుడిని! మిత్రుడితో కూడా భోగం వాళ్ళ ఇంటికెళ్ళి సుఖం అనుభవించలేకపోయానే. అతడెంత ఆనందంగా కాలక్షేపం చేస్తున్నాడో కదా! ఇలా అతగాడు భాగవత కాలక్షేపం జరిగే చోట కూర్చున్నాడే పేరే కానీ చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీద అన్నట్లు ఇతడి మనస్సంతా భోగం వాళ్ళ ఇంటి మీదే ఉంది. ఇలా అతడి మనస్సు అపవిత్ర సంకల్పాలతో మలినమై ఉండడంతో స్వయంగా భోగశ్రీ ఇంటికి పోకపోయినా పాపాన్నే చేశాడు. ఇక భోగశ్రీ ఇంటికి వెళ్ళినవాడు నిజానికి తాను అపవిత్ర స్థలంలో ఉన్నా అతడి మనస్సంతా భాగవత కాలక్షేపం మీదే ఉండడంతో భాగవత శ్రవణం చేసిన పుణ్యాన్ని పొందాడు. సన్యాసి వేశ్య. ఒక దేవాలయం సమీపంలో ఒక సన్యాసి నివసించేవాడు. ఎదురుగా ఒక వేశ్య ఇల్లు ఉంది. విటులు అనేకులు నిరంతరం ఆమె ఇంటికి వస్తూ పోతూ ఉండడం చూసి సన్యాసి ఒకరోజు ఆమెను పిలిచి ఇలా చివాట్లు పెట్టాడు. "నువ్వు మహాపాపివి. రేయింబవళ్ళు నువ్వు పాపాన్నే చేస్తున్నావు. నీకెలాంటి దుర్దశ రాబోతుందో కదా!" పాపం ఆ వేశ్య తన పాపకృత్యాలతో ఎంతో విచారాన్ని వ్యక్తపరుస్తూ, తన పాపాన్ని క్షమించమని భగవంతుడిని ప్రార్థిస్తూ మనస్ఫూర్తిగా పశ్చాత్తాపపడింది. అయినా వేశ్యావృత్తి ఆమెకు వంశాచారం కావడంతో జీవనోపాధికై మరో వృత్తిని ఆశ్రయించే దారి తెలియకుండడంతో తన శరీరం వ్యభిచారానికి లోనైనప్పుడల్లా తనను తాను నిందించుకుంటూ అపరిమిత పశ్చాత్తాపంతో భగవంతుణ్ణి క్షమించమని ప్రార్థిస్తూ ఉండేది. ఆ సన్యాసి తాను చేసిన హితోపదేశం వ్యర్థమైంది కదా అని విసుగుకొని ఇలా తలపోశాడు. సరి, దీని జీవిత కాలంలో ఇక మీదట దీని ఇంటికి విటులెవరు వస్తారో చూస్తాను గాక. నాటి నుంచి కొన్ని గులకరాళ్లను పోగు చేసుకొని, ఆ సాని ఇంట విటులు ప్రవేశించినప్పుడల్లా సన్యాసి ఒక గులకరాయిని తీసి గుర్తుగా ఒక చోట వేయసాగాడు. క్రమంగా ఆ రాళ్ళొక పెద్ద గుట్టగా మారింది. ఒకరోజు సన్యాసి ఆ వేశ్యకు ఆ గుట్టను చూపిస్తూ, "చూసావా? ఇది నీ పాపాల గుట్ట. నీ పాపకృత్యాలను మానుకోమని మందలించిన రోజు నువ్వు మానుకోక వ్యభిచరించినప్పుడల్లా నేనొక రాయిని గుర్తుగా ఇక్కడ పెడుతున్నాను. ఆ రాళ్లతో ఏర్పడ్డ నీ పాప రాశి ఇది. ఇక నుంచైనా నీ పాతకాలను విడిచిపెట్టమని చెప్తున్నాను. వీటి వల్ల నీకెలాంటి ఘోర దుర్గతి కలుగుతుందో తెలుసా?" అంటూ హెచ్చరించాడు. పాపం ఆ నిర్భాగ్యురాలు తన పాపరాశిని చూసి గజగజ వణికిపోయి తన అశక్తతను గురించి, "భగవంతుడా! నా ఈ ఘోర దుఃఖ జీవనం నుంచి నన్ను రక్షించవు" అంటూ అంతరంగంలో మొరపెట్టుకోసాగింది. ఆమె ప్రార్థనను భగవంతుడు ఆలకించాడు. ఆ రోజే మృత్యుదేవత ఆమె ఇంట్లో ప్రవేశించగా ఆమె ఈ లోకాన్ని విడిచింది. అచింత్యమైన విధి వశాన సన్యాసి ఆ రోజే దేహత్యాగం చేశాడు. యమదూతలు సన్యాసి యొక్క జీవుణ్ణి పాశాలతో బంధించి నరకాన్ని తీసుకువెళ్లారు. విష్ణుదూతలు వచ్చి పశ్చాత్తప్తురాలైన ఆ వేశ్య జీవుడిని వైకుంఠానికి కొనిపోయారు. ఆ అదృష్టాన్ని చూసి సన్యాసి అలా అరిచాడు. ఇదే కాబోలు భగవంతుడి ధర్మ సూక్ష్మత. యావత్ జీవితము నేను కఠోర నిష్ఠాలతో గడిపాను. నన్ను నరకానికి ఈడ్చుకుపోతున్నారు. జీవితమంతా మహాపాతకాలు చేసిన ఆ వ్యభిచారిణి వైకుంఠానికి పోతుంది. ఈ మాటలు విని విష్ణుదూతలు ఇలా అన్నారు. ఓయి! విధాత నిర్ణయాలెప్పుడూ న్యాయంగానే ఉంటాయి. సంకల్పానుగుణం మేరకే ఫలం కలుగుతుంది. పేరు ప్రతిష్టలను ఆశించి జీవితమంతా నువ్వు బ్రహ్మాండంబరంతోనూ, అహంభావంతోనూ గడిపావు. అందుకు భగవంతుడు నీకు విధించిన ఫలమిది.
నువ్వెప్పుడూ మనస్ఫూర్తిగా భగవత్ప్రాప్తి కోసం పరితపించలేదు. తన శరీరం పాపం చేసిన ఆ వేశ్య అహర్నిశం హృదయపూర్వకంగా భగవంతుడిని ప్రార్థించింది. అదిగో లోకంలో నీ శరీరానికి ఎలాంటి గతి కలుగుతుందో, ఆమె శరీరానికి ఎలాంటి గతి కలుగుతుందో చూడు. శరీరంతో నువ్వెప్పుడు పాపం చేయలేదు. కాబట్టి నీ శరీరాన్ని వారు పువ్వుల మాలలతో అలంకరించి, మేళ తాళాలతో ఊరేగిస్తూ, పావన నదీ జలాలలో విడవబోతున్నారు. కానీ వేశ్య శరీరం పాపం చేసింది కాబట్టి, ఈ క్షణంలోనే కాకులు, గద్దలు చేత చీల్చివేయబడుతుంది. అయినా ఆమె హృదయం పవిత్రమైంది కాబట్టి పుణ్యలోకానికి పోతుంది. నీ హృదయం సదా ఆమె పాపకార్యాలనే మననం చేస్తూ ఉండేది కాబట్టి అపవిత్రమైంది. అందుచేత నువ్వు అపవిత్రులుండే లోకానికి పోతున్నావు. నిజానికి వ్యభిచరించింది నువ్వు కానీ ఆమె కాదు. మిట్ట వేదాంతం వలిగే ప్రమాదాలు. మిట్ట వేదాంతం. ఈ విశ్వమంతా బ్రహ్మమేని ప్రకటించే అద్వైత సిద్ధాంతాన్ని ఒక రాజుకు అతడి గురువు బోధించాడు. ఆ సిద్ధాంతం రాజుకి ఎంతో నచ్చింది. అంతఃపురంలోకెళ్ళి ఆ రాజు తన రాణితో ఇలా అన్నాడు. రాణి దాసికి భేదం లేదు. కాబట్టి దాసియే ఇక నుంచి నా రాణి అవుతుంది. తన భర్త పిచ్చి ప్రసంగాన్ని విని రాణి నిశ్చేష్టురాలైంది. ఆమె ఆ గురువును గావించి, "అయ్యా! మీ బోధల దుష్ఫలితం ఎలా ఉందో చూడండి" అంటూ మొరపెట్టుకుని జరిగిన వృత్తాంతాన్ని తెలిపింది. ఆ గురువు రాణిని అనునయిస్తూ ఇలా అన్నాడు. "ఈరోజు రాజుకు భోజనం వడ్డించేటప్పుడు అన్నంతో పాటు ఆవు పేడను కూడా పళ్ళెంలో వడ్డించు." భోజన సమయంలో గురువు, రాజు కలిసి కూర్చున్నారు. అన్నంతో పాటు వడ్డింపబడ్డ ఆవు పేడను చూసేసరికి రాజుకు వచ్చిన ఆగ్రహం ఎలాంటిదో ఊహించవచ్చు. దీన్ని కనిపెట్టిన గురువు మందహాసం చేస్తూ ఇలా అడిగాడు. "దేవరవారు అద్వైత జ్ఞానం కలవారు కదా! అన్నానికి, ఆవు పేడకు భేదాన్ని ఎందుకు పాటిస్తారు?" రాజు అప్పుడు పట్టరాని కోపంతో ఇలా అరిచాడు. ద్వైతమని చెప్పుకుని మీరు చేతనైతే ఈ పేడను తినండి. గురువు అప్పుడు మంచిది అంటూ వెంటనే తానొక పందిగా మారి లొట్టలేస్తూ ఆ పేడను తిని మళ్ళా మానవ రూపాన్ని దాల్చాడు. రాజప్పుడు సిగ్గు తెచ్చుకొని మళ్ళీ ఏనాడూ రాణితో అలాంటి పిచ్చి ప్రసంగం చేయలేదు. బ్రాహ్మణుడు మిట్ట వేదాంతం. ఒక బ్రాహ్మణుడు తోటను వేయించి రేయింబవళ్ళు దానికి కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. ఒకరోజు ఒక ఆవు తోటలో పడి అతడెంతో ప్రీతితో సంరక్షిస్తున్న మామిడి మొక్కనొకదాన్ని మేసివేసింది. తనకెంతో ప్రియమైన ఆ మొక్కను ఆవు ధ్వంసం చేస్తుండటం చూడగానే బ్రాహ్మణుడు కాలరుద్ధుడై బడిత పుచ్చుకొని ఆవును బాధగా అది చచ్చి మారుకుంది. బ్రాహ్మణుడు గోహత్య చేశాడన్న వార్త అంతటా పాకింది. ఈ బ్రాహ్మణుడు తాను వేదాంతినని ప్రకటించుకునేవాడు. గోహత్యా పాతకాన్ని ఎవరినైనా తన మీద ఆపాదించగానే తాను నిర్దోషి అని రుజువు చేసుకోవడానికి అతడిలా పలకసాగాడు. లేదు, నేను గోహత్య చెయ్యలేదు. ఆ పని చేసింది నా చెయ్యి. చేతికి అధిష్టాన దేవత ఇంద్రుడు. కాబట్టి గోహత్యా పాతకం ఇంద్రుడిది కానీ నాది కాదు. స్వర్గంలోని ఇంద్రుడు ఈ మాటలు విన్నాడు. విని అతనికి ఒక వృద్ధ బ్రాహ్మణ వేషాన్ని ధరించి తోట యజమాని వద్దకు వచ్చి ఇలా అడిగాడు. "అయ్యా! ఈ తోట ఎవరిది?" బ్రాహ్మణుడు నాది అన్నాడు. "ఇది ఎంత చక్కని తోట! నేర్పరైన తోటమాలిని మీరు సంపాదించి ఉంటారు. చూడండి మొక్కల్ని ఎంత సొగసుగా, నైపుణ్యంగా నాటాడో" అన్నాడు ఇంద్రుడు. "ఇదంతా నా పనేనండి. చెట్లనన్నింటినీ స్వయంగా పరీక్షించి స్థలం నిర్ణయం చేసి నాటించానన్నాడు బ్రాహ్మణుడు. "అలానా అండి! చక్కగా నాటించారు. ఇక్కడ ఈ బాటను ఎవరు వేయించారు? ఇదెంతో రమణీయంగా నిర్మింపబడిందన్నాడు ఇంద్రుడు. "అంతా స్వయంగా నేనే చేసిందేనండి." ఇప్పుడు ఇంద్రుడు చేతులు జోడించి ఇలా విమర్శనాత్మకంగా అన్నాడు. "ఈ పనులన్నీ నావే అని, ఈ తోట ఘనతంతా నాదని చెప్పుకుంటున్నావు కదా! ఆవుని చంపిన పాపం మాత్రం ఇంద్రుడికి అంటగట్టడం దురన్యాయం సుమా" అన్నాడు. అహింస పాటించిన పాము. ఒకచోట ఒక పాము నివసిస్తూ ఉండేది. ఎవరు ఆ వైపు పోవడానికి సాహసించేవారు కారు. ఎందుకంటే కర్మచాలకి ఎవరైనా అటు వెళితే అది కాటువేసి చంపేది. ఒకరోజు ఒక మహాత్ముడు తన తోవను పోతుంటే పాము యథాప్రకారం బుస కొడుతూ అతన్ని సమీపించి కాటు వేయబోయింది. కానీ అది అతన్ని సమీపించగానే తన భీకర స్వభావాన్ని కోల్పోయి అతనికి సాధుత్వానికి వశమైపోయింది. అప్పుడు ఆ మహనీయుడు "మిత్రమా! నువ్వు నన్ను కాటేయాలనుకున్నావా?" అన్నాడు. పాము సిగ్గుపడి ఊరుకుంది. అప్పుడతడు ఇలా బోధించాడు. "సోదరా! నా మాట విను. ఇక ఎవరికీ హాని కలిగించకు." పాము తలవంచి సమ్మతిని తెలియజేసింది. ఆ మహనీయుడు వెళ్ళిపోయాక పాము తన కలుగులో ప్రవేశించింది. నాటి నుంచి అది ఎవరినీ హింసించకుండా నిరాపాయమైన జంతువ పావన జీవనం గడపసాగింది.
కొద్ది రోజులయ్యేసరికి చుట్టుపట్ల వారంతా పాము తన విషాన్ని కోల్పోయిందని, ఇక దానివల్ల ఏ ప్రమాదం లేదని చెప్పుకోసాగారు. ఆ నమ్మకంతో జనం దాన్ని సమీపించి అనేక విధాల దాన్ని పీడించసాగారు. కొందరు రాళ్లు రువ్వారు. కొందరు నిర్దయులే తోకపట్టి ఈడ్చారు. ఈ విధంగా దాని బాధలు చెప్పనలవి కాకపోయాయి. కొంతకాలానికి అదృష్టవశాత్తు ఆ మహాత్ముడు తిరిగి ఆ మార్గాన్నే వచ్చి గాయాలతో కృషించిన పాము దురవస్థను చూశాడు. ఎంతో జాలిపడి కారణమడిగాడు. అందుకు పాము ఇలా జవాబిచ్చింది: "స్వామి, మీరు బోధించిన నాటి నుంచి నేనెవరిని హింసించటం లేదు. ఇదే నా దుర్దశ కారణం. అయ్యో! నా పట్ల వారంతా నిర్దయులై, క్రూరులై ప్రవర్తిస్తున్నారు. ఏమని చెప్పుకో నా దురవస్థను?" అంతా విని మహాత్ముడు చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు: "మిత్రమా, నిన్ను నేనెవరిని కాటువేయొద్దన్నాను గాని, బుసకొట్టి వద్దన్నానా? నువ్వు ఏ ప్రాణిని కాటు వేయకుండా బుసకొట్టి ఎవరినీ నీ సమీపానికి రాకుండా చెయ్యవచ్చు కదా" అన్నాడు. అలాగే మీరు సంసారులై ఉంటే లోకులు మీ పట్ల భయభక్తులు కలిగి మెలిగేటట్లు ప్రవర్తించాలి. ఎవరినీ హింసించవద్దు. అంతేగాక మరెవరి చేత హింస పాలు కావద్దు. బ్రహ్మచారి ఏనుగు. సర్వం బ్రహ్మమే అని గురువు శిష్యుడికి బోధించాడు. శిష్యుడు దానికి మక్కిగా అర్థం చేసుకున్నాడే గాని దాని అంతర్ధాన్ని గ్రహించలేదు. ఒకరోజు అతగాడు రాజవీధి గుండా పోతుంటే ఏనుగు ఎదురైంది. ఏనుగు మీద కూర్చున్న మావటివాడు పక్కకు తప్పుకోండి అంటూ కేకలు పెట్టసాగాడు. నేనెందుకు పక్కకు తప్పుకోవాలి? నేను బ్రహ్మాన్ని. ఏనుగు బ్రహ్మమే. బ్రహ్మానికి తన వల్ల అపాయమేమిటి? అని శిష్యుడు తనలో తాను వితర్క్రి వితర్కించుకుంటూ ఉన్న చోటు నుంచి కదలలేదు. చివరికి ఏనుగు అతగాడిని తొండంతో పట్టుకొని పక్కకు విసిరేసింది. శిష్యుడికి బలమైన గాయాలయ్యాయి. కొంతసేపటికి ఎలాగో గురువు వద్దకు చేరుకొని జరిగినదంతా పూసగుచ్చినట్లు వివరించాడు. మందలిస్తున్న ధోరణితో గురువు ఇలా అన్నాడు: "మంచిదే, నువ్వు బ్రహ్మమే, ఏనుగు బ్రహ్మమే. కానీ మావటి బ్రహ్మం. పక్కకు తప్పుకో అని పైనుంచి నిన్ను హెచ్చరించింది కదా! ఆ బ్రహ్మ మాట నువ్వెందుకు పెడచెవిన పెట్టలేదు" అని ప్రశ్నించాడు.